పాత నోట్లకు కొత్త నోట్లు ఇస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న ఓ గ్యాంగ్ ఆట కట్టించారు హైదరాబాద్ పోలీసులు. ₹1,00,000 విలువ చేసే రద్దయిన పెద్ద నోట్లు ఇస్తే ₹50,000 విలువ చేసే కొత్త నోట్లు ఇస్తామంటున్న ఓ ముఠాకు సంబంధించిన సమాచారం పోలీసులకు అందింది. దీంతో బంజారాహిల్స్లోని నోట్ల మార్పిడి ముఠా అడ్డాపై దాడి చేశారు. ఈ రైడ్లో ₹1,20,00,000 విలువ చేసే రద్దయిన పెద్ద నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ముంబై, ఆంధ్ర ప్రాంతాలకు చెందిన వ్యాపారులు నోట్ల మార్పిడి దందా నడుపుతున్నట్లు గుర్తించారు. గతంలో కేటుగాడు అనే సినిమాకు డైరెక్టర్ గా పనిచేసిన కిట్టు అలియాస్ రామకృష్ణ ఈ దందా నడిపిస్తున్నట్టు చెబుతున్నారు పోలీసులు. ఈ కేసుకు సంబంధించి రామకృష్ణ సహా 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. మా ఆఫీస్ సిబ్బంది తర్వాత మా స్టాఫ్ పోయి ఒకసారి తనిఖీ చేస్తే దాంట్లో కిట్టు అప్పటికే ఆఫీస్ నుంచి వెళ్ళిపోయి ఆయనకు సంబంధించిన ఆఫీస్ బేరర్స్ కౌంటింగ్ మిషన్స్ తోటి దాదాపుగా ₹1,20,00,000 పైసలకు కౌంట్ చేసినారు. అన్నీ కూడా పాత నోట్లు, ₹1,000, ₹500 నోట్లు అవి.